పేరు వినగానే భక్తి భావంతో ఉప్పొంగిపోతామంతా. లక్షలాది మంది భక్తులతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగొందుతూ ఉంటుంది తిరుమల. అలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఊహించినటువంటి ప్రమాదం జరిగితే ఎలా వ్యవహరించాలి, ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏదైనా అనుకోని ఆపద వస్తే ఎలా స్పందించాలో అవేర్నెస్ కల్పించారు. మాధవ నిలయంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ టీం సడన్ గా ఉగ్రవాదులు చొరబడి భక్తులు సిబ్బందిపై కాల్పులు జరిపి కొంతమందిని బందీలుగా తీసుకున్నట్టుగా చూపించారు. అనూహ్యంగా ఇలాంటి ఘటనలు కనుక జరిగితే వాటి నుంచి ఎలా బయటపడాలి అనే దానిపై అవగాహన కల్పించారు. టీటీడీ ఈవో చైర్మన్ సివిఎస్ఓ అనుమతితో ఆక్టోపస్ స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఫైర్, మెడికల్, ట్రాఫిక్, ఎస్పీఎఫ్ బృందాల సమన్వయంతో చేపట్టిన ఈ మాక్ డ్రిల్లో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శాఖల మధ్య సమన్వయమే లక్ష్యంగా ఈ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ చార్లీ టీం డీఎస్పీ రాంబాబు పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బందీలను రక్షించారు. భక్తుల సేఫ్టీనే తమకు ముఖ్యమని, అందుకే ఏదైనా ఆపద వస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపైన సిబ్బందికి అవగాహన కల్పించినట్టు ప్రకటించారు అధికారులు. ఇక్కడికి అవగాహన కలిగించడం కోసం మేము ఈ మాక్ డ్రిల్ చేసాము. ఈ మాక్ డ్రిల్లో సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి మా ఆక్టోపస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఈ పబ్లిక్ కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్ని చూసి ఎంతో ఎగ్జిట్కి గురయ్యారు. ఇలాంటి మాక్ డ్రిల్ చేయటం వలన మనకు ఉన్న ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైనా నిజమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వారు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క విధులేంటి అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అందరి సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ని విజయవంతంగా చేసి మేము ఈరోజు ఈ మాక్ డ్రిల్ని ముగిస్తున్నాం. ఏదైనా విపత్తు జరిగినప్పుడు అప్పటికప్పుడు చర్యలు చేపట్టడం కంటే ముందుగానే అవేర్నెస్ కల్పించడం అనేది చాలా ముఖ్యం. అది కూడా తిరుమల లాంటి ప్రదేశాల్లో చాలా మంది భక్తులు ఉంటారు కాబట్టి ఎవరు ఎటు వెళ్ళాలో తెలియదు. సో ఇలాంటి మాక్ డ్రిల్స్ చేపట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి భక్తులకు కావచ్చు, అధికారులకు కావచ్చు ఒక క్లారిటీ వస్తుంది.